ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. అయితే 2024లో మేషరాశి వారి ప్రేమ సమస్యలు ఎలా ఉండబోతాయి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారి యొక్క ప్రేమని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు చూడండి. అయితే ఈ మేషరాశి వారు చాలా జెన్యూన్గా నిజాయితీగా ప్రేమిస్తారు. వీళ్ళ ప్రేమ పట్ల వీరికి చాలా నమ్మకం ఉంటుంది. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఖచ్చితంగా వివాహం చేసుకోవాలన్న నిత్యం దృఢ సంకల్పంతో ఉంటారు. చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గతంలో ఈ అన్యోన్యంగా ఉండేటువంటి అవకాశం అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ 2024లో కొన్ని ఇబ్బందులు అయితే కనబడుతున్నాయి. ఈ మేషరాశి వారికి కొద్దిగా అనుమానం అనేది అధికంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ మేషరాశి వారిలో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ వారి యొక్క ప్రేమించేటువంటి వాళ్ళు వీళ్ళని పట్టించుకోవటం లేదు ఇంకెవరినన్నా ఇష్టపడుతున్నారో, ఎక్కువగా మాతో ఫోన్లు మాట్లాడటం లేదు, వేరే వాళ్ళతోనే మాట్లాడుతున్నారేమో అనే యొక్క చిన్న చిన్న సందేహాలు బలంగా పెంచుకుంటారు. వీళ్ళతోనే ఎక్కువ టైం ఇవ్వాలని, వీళ్ళతోనే ఎక్కువగా గడపాలని, వీళ్ళతోనే మాట్లాడాలని, వీళ్ళతోనే ఉండాలని ఎక్కువగా ఈ యొక్క సంవత్సరం స్త్రీలు కానీ పురుషులు కానీ ఆలోచిస్తూ ఉంటారు. ఇది అవతల వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉండొచ్చు. అవతల వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడాను వీళ్ళు ఎక్కువగా వాళ్ళని ఫోర్స్ చేస్తారు. ఆ ఫోర్స్ చేయడం వల్ల అవతల వాళ్ళు వీళ్ళని కొద్దిగా దూరం పెట్టడం, పట్టించుకోకపోవడం లాంటివి ఎక్కువగా ఈ యొక్క సంవత్సరం జరుగుతాయి. మేషరాశి వారిలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొద్దిగా ఓపిక సహనాన్ని పాటించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోయినా కూడా మీరు దాన్ని కొద్దిగా అర్థం చేసుకుంటే మీకు మంచిగా మీరు ఇలాగే కొనసాగి వివాహం చేసుకుంటారు. లేదు అని మొండిగా ఉండి ఇలాగే ప్రవర్తించి అవతల వాళ్ళని దూషిస్తూ మమ్మల్ని పట్టించుకోవట్లేదని అనుమానపరంగా మీరు వ్యవహరించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీకు దూరం అయ్యేటువంటి అవకాశం చాలా వరకు ఉంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. అనుమానపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంతమంది నిజంగానే వారి యొక్క అనుమానాలు నిజమవుతూ ఉంటాయి. కొంతమంది విడిపోయిన వాళ్ళు ఉంటారు. గతంలో మేషరాశి వారి యొక్క ప్రేమించిన వాళ్ళు కూడా విడిపోయి కలవాలనే అవకాశాల్లో కూడా ఉండుంటారు. అలాంటి వాళ్ళు కూడా కలిసే ప్రయత్నాలు చేయండి. అలాగే కొద్దిగా తప్పు వాళ్ళదైనా మీదైనా కొద్దిగా సర్దుకొని పోతే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క సంవత్సరం మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ప్రేమించేటువంటి వాళ్ళు కూడా వారి యొక్క మనసులో మాటని త్వరగా వ్యక్తపరచండి, లేదంటే కొన్ని ఇబ్బందులని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాగ మీరు విడిపోయి లేదు మీరు ప్రేమించినటువంటి వాళ్ళు ఇంకొకరిని ఎవరైనా ఇష్టపడుతున్నట్టు మీకు తెలిస్తే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మమ్మల్ని సంప్రదించండి. మేము పూజలో చూసి వారి యొక్క క్షుణ్ణంగా పరిశీలించి మీకు ఉన్నటువంటి అనుమానం నిజమా కాదన్నది మేము చెప్తాం. అలా చెప్పి ఒకవేళ నిజమైతే వాళ్ళని మీ దారిలోకి తెచ్చేటట్టుగా కొన్ని పూజలు చేస్తాం. పూజలు చేసి మీకు చెప్తాం. చిన్న చిన్న విషయాలకి మీరు దయచేసి గొడవలు పెట్టుకొని విడిపోయేలా చేసుకోవద్దు. ప్రేమ అన్నది చాలా విలువైనది అని చాలా గౌరవంగా చూసుకోండి, జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు ప్రేమికులలో ఎటువంటి ఇబ్బందులున్నా ఎటువంటి సమస్యలున్నా విడిపోయినా కానీ మమ్మల్ని సంప్రదించండి. మేము ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తాం. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.